వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. చైనా తన రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులను పూర్తిగా నిలిపివేసింది. అయితే మనకు వచ్చే నష్టం ఏంటని అనుకోవచ్చు. ఒక దేశంలో వాహనాలు తయారు చేయాలన్నా, ఆయుధాలు చేయాలన్నా ఈ రేర్ ఎర్త్ ఖనిజాలు ఎంతో ముఖ్యం. చైనా నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా టెక్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఒక వ్యూహాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అది ఏంటి? చైనా నిలిపివేస్తే ఆస్ట్రేలియా ఎందుకు లాభం పొందాలని చూస్తుంది? రేర్ ఎర్త్ ఖనిజాలు అంటే ఏమిటి? అవి ఎందుకు ముఖ్యమైనవి? ఇటీవల చైనా తన రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై కఠిన నియంత్రణలు విధించింది. డిస్పోజియం, టెర్బియం, ఎట్రియం వంటి 7 రకాల రేర్ ఎర్త్ ఖనిజాలతో పాటు వీటితో తయారయ్యే శాశ్వత మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఫైటర్ జెట్లు, మిసైల్ సిస్టంలు, సెమీ కండక్టర్ల తయారీపై తీవ్ర ప్రభావం పడింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఎగుమతి నిషేధం వల్ల తమ హ్యూమనాయిడ్ రోబోట్ల అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా 90% రేర్ ఎర్త్ ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది. వీటి రీఫైనింగ్ లో 92% వాటాను కలిగి ఉంది. దీనిని బట్టి చైనా ఈ విషయంలో ప్రపంచాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రేర్ ఎర్త్ ఖనిజాలు అంటే ఏమిటి? అవి ఎందుకు ముఖ్యమైనవి? రేర్ ఎర్త్ ఖనిజాలు 17 రకాల మూలకాల సమూహం. ఇవి సాంకేతికత, రక్షణ, ఇంధన రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. డిస్పోసియం ను ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, F-35 ఫైటర్ జెట్లలో వాడతారు. ఎట్రియం జెట్ ఇంజన్లు, రాడార్లలో అవసరం. నియోడిమియం స్మార్ట్ ఫోన్లు, విండ్ టర్బైన్లలో వాడతారు. ఈ ఖనిజాలు సహజంగా లభిస్తాయి, కానీ వీటిని స్వచ్ఛంగా వేరు చేయడం కష్టం. రీఫైనింగ్ ప్రక్రియలో కాలుష్యం, రేడియో ధార్మికత వంటి సమస్యలు ఉన్నాయి. చైనా ఈ రంగంలో దశాబ్దాలుగా వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టి ప్రపంచ ఉత్పత్తిలో ఆధిపత్యం సాధించింది. చైనా ఎందుకు ఈ ఎగుమతులను నిలిపివేసింది? ఇది అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్ లో భాగం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించారు. దీనికి ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ఖనిజాలను డ్యూయల్ యూజ్ ఉత్పత్తులుగా పేర్కొంది. అంటే ఇవి సైనిక, పౌర రంగాల్లో వాడతారు. చైనా ఈ ఆంక్షలను ఆర్థిక వ్యూహంగా వాడుతోంది. రేర్ ఎర్త్ ధరలను బంగారానికి లింక్ చేసింది. ఇది చైనా ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని పెంచే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఈ సంక్షోభంలో ఆస్ట్రేలియా ఒక వ్యూహాత్మక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కీలక ఖనిజాల స్ట్రాటజిక్ రిజర్వ్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రిజర్వ్ ద్వారా ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్ వంటి మిత్ర దేశాలకు ఖనిజాలను అందుబాటులోకి ఉంచుతామని చెప్పారు. ఆస్ట్రేలియాలో మౌంట్ వెల్డ్ వంటి రేర్ ఎర్త్ నిల్వలు ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా ఉన్నాయి. చైనా ఆంక్షలు విధిస్తే ఆస్ట్రేలియా తన నిల్వలను విక్రయించి ప్రపంచ మార్కెట్లలో ధరలను తగ్గించగలదని అంటున్నారు. అయితే ఆస్ట్రేలియా రీఫైనింగ్ సామర్థ్యం పరిమితంగా ఉంది. 2026 వరకు చైనాపై ఆధారపడే అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.